హాయ్ అండి. ఈరోజు చాలా సింపుల్‌గా, టేస్టీగా బూందీ గరిటెతో పని లేకుండా మోతీచూర్ లడ్డు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక 2 కప్పుల శనగపిండి తీసుకుంటున్నాను ఇక్కడ. 2 కప్పులకి ఒక 25 మీడియం సైజ్ అయితే అవుతాయి. మీకు క్వాంటిటీని బట్టి మీరు శనగపిండి తీసుకోండి. ఇందులో ఒక చిటికెడు బేకింగ్ సోడా, ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం 2 కప్పుల శనగపిండి తీసుకున్నాం కదా, ఇక్కడ 2 కప్పులు వాటర్ అయితే పడతాయి. నేను ఒకసారి కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి. లూజ్గా అయితే ఉండాలి. ఉండలు ఎక్కడ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు వాటర్ పడితే ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుని అయితే పెట్టుకోండి. చూడండి, ఈ విధంగా లూజ్గా అయితే ఉండాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఒక పాన్ పెట్టుకోండి. పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అయితే మనకి ఇక్కడ బాగా హీట్ అవ్వాలి. బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం వేసుకోవాలి శనగపిండి అయితే. ఒకసారి చెక్ చేద్దాము ఆయిల్. చూడండి, వెయ్యంగానే ఇలా పైకి రావాలి. అప్పుడే కొంచెం కొంచెంగా గరిటెతో తీసుకుని ఈ విధంగా శనగపిండిని పోసుకోండి. మనం ఇట్లా శనగపిండి పోయంగానే ఇట్లా పైకి వస్తుంది చూసారా, మనకు వేడిగా నూనె ఉంటే తప్ప అట్లా పైకి రాదు. సో ఆయిల్ అయితే ఫస్ట్ బాగా కాగిన తర్వాత మాత్రమే ఇలా వేసుకోండి. మరి ఎక్కువగా వేసుకోకండి. ఈ విధంగా మనం బూందీ ఫ్రై చేసుకుంటాం కదా, సేమ్ అలాగే ఇది కూడా ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మొత్తం ఇదే విధంగా చూసారా, మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడు కొద్దిగా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తీసుకుని మరీ మెత్తగా కాకుండా మనం కోర్స్ లాగా కొంచెం బరకగా ఉండేలాగా పౌడర్ చేసుకోవాలి దీన్ని. చూడండి, ఈ విధంగా మొత్తం ఇదే విధంగా మిక్సీ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం బరకగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు పాకానికి ఒక గిన్నె పెట్టుకోండి. మనం 2 కప్పులు తీసుకున్నాం కదా శనగపిండి, 2 కప్పులకి 1.5 కప్పు షుగర్ అయితే పడుతుంది. మనం షుగర్ ఎంత తీసుకున్నామో దానిలో సగం వాటర్ వేసుకోవాలి. 1.5 కప్పుకి ఒక 3/4 కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నాను. మనకి ఇది బాగా పాకం రావాల్సిన అవసరం లేదు. కొంచెం లైట్గా తీగలాగా వస్తే సరిపోతుంది. ఈ పాకం కరిగేలోపు యాలకుల పొడి అయితే రెడీ చేసుకుని పెట్టుకోండి. ఇది మొత్తం మెల్ట్ అయింది కదా, మధ్యలో ఒకసారి కలుపుకోండి. కలుపుకొని ఒక స్పూన్ యాలకుల పొడి అయితే యాడ్ చేసుకోండి. ఒక 4 నుంచి 5 వరకు యాలకులు తీసుకుని షుగర్ యాడ్ చేసి అయితే పౌడర్ చేశాను. ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి. మీకు నచ్చితే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, లేదు అంటే లేదు. మోతీచూర్ లడ్డు అంటే మనకి రెడ్ కలర్లో ఉంటుంది కదా, సో నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీకు నచ్చితేనే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోండి. ఇది బాగా పాకం రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా బూందీ, అదైతే యాడ్ చేసుకుని కొద్దిగా యాడ్ చేసుకుని కలుపుకోండి. మొత్తం పాకంలో కలిసేలాగా గరిటెతో బాగా కలుపుకోండి. ఫస్ట్ ఇది మనకైతే లూజ్గానే కనిపిస్తుంది, అయితే లూజ్ అయిపోయింది అని మాత్రం అనుకోవద్దు. మనం కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మంచిగా కరెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. ఇందులో కొంచెం ఒక చిటికెడు పచ్చకర్పూరం అయితే యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం. చూసారా, ఇక్కడ మనం చూడడానికి లూజ్గా ఉంది, అది కంప్లీట్గా కూల్ అయినాక చూడండి ఏ విధంగా అయిందో. కరెక్ట్గా మనం లడ్డు చేయడానికి సరిపడా కన్సిస్టెన్సీ అయితే వచ్చింది. ఇందులోకి పుచ్చగింజలు అయితే యాడ్ చేస్తున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు మనం మీ సైజుని బట్టి లడ్డూలు అయితే చుట్టుకోండి. నేను మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజ్ అయితే చేస్తున్నాను. దీనిలోకి జీడిపప్పు కూడా తీసుకుంటున్నాను, పైన యాడ్ చేసుకుంటున్నాను. ఇదే విధంగా అన్ని లడ్డూలు రెడీ చేసుకోవడమే అండి. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. ప్లీజ్ అండి, ఈ వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి షేర్ అవుతుంది.
మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.